అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన చారిత్రక ప్రయాణం చెయ్యబోతున్నాం. అదే ఆదికాండం, అంటే బుక్ ఆఫ్ జెనసిస్లోని ఇస్సాకు జీవిత చరిత్ర. ఇది కేవలం ఏదో ఒక వ్యక్తి కథ కాదు సుమా. దేవుని వాగ్దానం, ఎప్పటికీ చెరగని విశ్వాసం మరియు అపారమైన దేవుని కృపల చుట్టూ తిరిగే ఒక గొప్ప ప్రయాణం. ఈ విశ్లేషణలో మనం ఇస్సాకు పుట్టుక నుండి ఆయన జీవితపు చివరి క్షణాల వరకు జరిగిన అత్యంత ఆసక్తికరమైన ఘట్టాలను కళ్లకట్టినట్లుగా చూడబోతున్నాం. మన ప్రయాణంలో మనం చూడబోయే ముఖ్యమైన మజిలీలు ఇవే. మొదట వాగ్దానపు కుమారుడి జననం, ఆ తరువాత ఎదురైన గొప్ప విశ్వాస పరీక్ష, ఆయన వివాహం, కుటుంబంలో వచ్చిన విభేదాలు, చివరగా శాంతియుత ముగింపు. ఇక మొదటి విషయానికొస్తే వాగ్దానపు కుమారుడు. దేవుని వాగ్దానం ఎలా నెరవేరిందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నిజంగా ఒక అద్భుతమైన విషయం ఉంది. అసలు ఇస్సాకు అనే పేరుకు అర్థమేమిటో తెలుసా? అక్షరాలా నవ్వు. అవును, నవ్వే. అబ్రహాము, సారా ఇద్దరూ బాగా వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వాళ్ల సంతానం ఆకాశంలో నక్షత్రాల్లా విస్తరిస్తుందని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వయసులో అది అసాధ్యమనిపించి సారకి నవ్వొచ్చింది. కాని ఆ అసాధ్యమైన వాగ్దానం నిజంగానే నెరవేరినప్పుడు ఆ నవ్వు స్వచ్ఛమైన ఆనందంగా మారిపోయింది. మన నిస్సహాయతను దేవుడు ఎలా ఆనందంగా మార్చగలడో ఈ పేరు మనకు గుర్తుచేస్తూనే ఉంటుంది. ఒకసారి ఇస్సాకు జీవిత ప్రయాణాన్ని గమనిస్తే అది ఒక అద్భుత జననంతో మొదలవుతుంది. ఆ తర్వాత యవ్వనంలో ఒక అతిపెద్ద పరీక్ష, యుక్త వయస్సులో రిబ్కాతో వివాహం, పిల్లల జననం, వృద్ధాప్యంలో శాంతియుత ముగింపు. ఇలా ప్రతి దశలోనూ మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయి. రెండవ భాగం గొప్ప విశ్వాస పరీక్ష. అసలు విశ్వాసానికి అసలైన అర్థం ఇక్కడే కనిపిస్తుంది. కథలో అత్యంత ఉత్కంఠభరితమైన ఘట్టం ఇదే. దేవుడు అబ్రహామును పరీక్షించడానికి సొంత కొడుకైన ఇస్సాకును ఒక కొండపై బలియివ్వమని అడుగుతాడు. అబ్రహాము ఏమాత్రం వెనగడుగుదేయకుండా సంపూర్ణ విశ్వాసంతో కొడుకును తీసుకువెళ్తాడు. ఇంకొక క్షణంలో బలి జరిగిపోతుందనగా సరిగ్గా అప్పుడే దేవుని దూత అడ్డుకుని, ఆ పిల్లాడికి ఎలాంటి హాని చేయవద్దు, నీ విశ్వాసమేంటో ఇప్పుడు నాకు తెలిసింది అని చెబుతుంది. దేవుడు ఇస్సాకు బదులుగా ఒక గొర్రెను ఏర్పాటు చేస్తాడు. నిజమైన విశ్వాసానికి దేవుని ఏర్పాటు తోడైతే ఎలా ఉంటుందో ఈ సంఘటన కళ్లకు కడుతుంది. మూడవ భాగం వివాహం మరియు వారసులు. వాగ్దానం తర్వాతి తరానికి ఎలా వెళ్ళిందో ఇప్పుడు గమనిద్దాం. ఇస్సాకు పెద్దవాడయ్యాక అతనికి సరైన భాగస్వామిని వెతికే బాధ్యతను అబ్రహాము తన నమ్మకమైన సేవకుడికి అప్పగిస్తాడు. ఇక్కడ ఆసక్తికరమైన పాయింటేంటంటే ఆ సేవకుడు పూర్తిగా దేవుని మీద ఆధారపడి మార్గదర్శకత్వం అడుగుతాడు. అలా దేవుని దయతో రిబ్కా అనే సద్గుణవతి ఇస్సాకు జీవితంలోకి వస్తుంది. ఆమె ఆయనకు భార్యగా మారడమే కాదు, జీవితానికొక గొప్ప ఆశీర్వాదంగా కూడా నిలుస్తుంది. పెళ్లైన తరువాత చాలా కాలంపాటు వారికి పిల్లలు పుట్టలేదు. ఎన్నో ప్రార్థనల తరువాత దేవుడు వారిని కరుణించి కవల పిల్లలను అనుగ్రహిస్తాడు. వారే పెద్దవాడైన ఏశావు మరియు చిన్నవాడైన యాకోబు. ఈ ఇద్దరు అన్నదమ్ముల రాకతో రాబోయే రోజుల్లో ఆ కుటుంబంలో జరగబోయే నాటకీయ పరిణామాలకు పునాది పడుతుంది. నాలుగవ భాగం ఆశీర్వాదం మరియు కుటుంబ విభేదాలు. ఈ కథలో అతి పెద్ద మలుపు ఇక్కడే ఉంది. ఇస్సాకు వృద్ధుడై కంటిచూపు మందగించినప్పుడు తన జ్యేష్ఠ కుమారుడైన ఏశావుకు ప్రధాన ఆశీర్వాదం ఇవ్వాలనుకుంటాడు. కాని ఇక్కడే రిబ్కా, యాకోబు కలిసి ఒక తెలివైన యుక్తి పన్నుతారు. ఇస్సాకును ఏమార్చి యాకోబు ఆ ఆశీర్వాదాన్ని దక్కించుకుంటాడు. దీనివల్లేం జరిగిందో తెలుసా? మోసపోయిన ఏశావు రగిలిపోతాడు, పగ పెంచుకుంటాడు. ప్రాణభయంతో యాకోబు ఇంటినుంచి పారిపోవాల్సి వస్తుంది. ఒక చిన్న యుక్తి మొత్తం కుటుంబాన్ని ఎలా విడదీసిందో ఈ ఘట్టం స్పష్టంగా చూపిస్తుంది. చివరి భాగం శాంతియుత ముగింపు మరియు సారాంశం. కష్టాల తర్వాత ప్రశాంతత ఎలా వచ్చిందో చూద్దాం. ఇన్ని ఒడుదుడుకులు ఉన్నా ఇస్సాకు తన తండ్రులాగే దేవునిపై అచంచలమైన విశ్వాసంతో ఉన్నాడు. దానికి ప్రతిఫలంగా దేవుడు ఆయనను అపారంగా ఆశీర్వదించాడు. గొప్ప సంపద, విస్తారమైన భూములు, అప్పట్లో ఎంతో విలువైనవిగా భావించే ఎన్నో నీటిబావులాయన సొంతమయ్యాయి. అన్నింటికి మించి ఆయన తన చివరి రోజులను చాలా శాంతియుతంగా, ప్రశాంతంగా గడపగలిగాడు. ఇది కేవలం దేవుని వాగ్దానం పట్ల ఆయనకున్న నమ్మకానికి దక్కిన బహుమతి. ఈ కథ మొత్తంలో మన మనసును హత్తుకునే దృశ్యం ఒకటుంది. ద్రోహం, కోపంతో విడిపోయిన అన్నదమ్ములిద్దరూ, ఏశావు, యాకోబు, తమ తండ్రి ఇస్సాకు మరణించినప్పుడు మళ్లీ ఒకచోట కలుస్తారు. గతాన్ని, కోపాన్ని పక్కన పెట్టి ఇద్దరూ కలిసి శాంతియుతంగా తమ తండ్రిని సమాధి చేస్తారు. ఎంత గొడవ జరిగినా చిట్ట చివరికి క్షమాగుణమే గెలుస్తుందని
ఈ దృశ్యం మనకు చెబుతుంది. మనం ఈ ప్రయాణం చివర్లో ఉన్నాం. ఇస్సాకు జీవితం నుండి మనం ముఖ్యంగా 3 విషయాలు గ్రహించవచ్చు. మొదటిది, మానవ దృష్టికి అసాధ్యంగా అనిపించినా దేవుని వాగ్దానాలు ఖచ్చితంగా నెరవేరుతాయి. రెండోది, నిజమైన విశ్వాసానికి పరీక్షలు సహజం, కాని దేవుడు ఎప్పుడూ ఒక మార్గాన్ని చూపుతాడు. ఇక మూడవది, ఎన్ని పరిస్థితులు ఎదురైనా విధేయత, నమ్మకంతో ముందడుగు వేయడం చాలా ముఖ్యం. ముగింపుగా ఒకసారి ఆలోచించండి. పరీక్షలు, అంతులేని సహనం, దైవిక వాగ్దానాలతో నిండిన ఈ పురాతన కథ ఈనాటి మన ఆధునిక జీవితాలకు, మన విశ్వాసానికి ఎలాంటి సందేశాన్నిస్తోంది? వేలాది సంవత్సరాల క్రితం జరిగిన ఈ సంఘటనలలో ఈనాటికి మనం అన్వయించుకోగల సత్యాలు ఎన్నో ఉన్నాయి కదా? ఈ విశ్లేషణ ద్వారా ఇస్సాకు జీవితంలోని లోతైన అర్థాలు మీకు స్పష్టమయ్యాయని ఆశిస్తున్నాను. ఇలాంటి మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.